యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఈ లోకంలోని తూర్పు దేశం నుంచి ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తుని దర్శించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోని ఈ విషయం అనేది తెలియజేయబడింది. అయితే వారు క్రీస్తుని కనుగొన్న తర్వాత, క్రీస్తు ఎక్కడ పుట్టాడని తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని చూసిన తర్వాత చాలా సంతోషంతో ఉంటారు. ఉండిన తర్వాత వాడు 3 బహుమానాలను క్రీస్తుకు వాళ్ళు ప్రజెంట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ 3 ఏంటంటే బంగారం, సాంబ్రాణి, బోళంగా మనము వినే ఉంటాం చాలా సందర్భాలు. ఎందుకంటే ఇవి పాటల్లో కూడా ఈ యొక్క 3 పదాలు మనకు కనబడుతూ ఉంటాయి. అసలు ఈ బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాణిని ఎందుకు వాళ్ళు ప్రజెంట్ చేశారు అనేది మనము ప్రశ్నించాల్సినటువంటి విషయం. ఈ బంగారం అనేది పాతకాలంలోని రాజులకు ఇచ్చేవారు కదా, రాజులకు ఇచ్చేవారు. రాజులను దర్శించినప్పుడు కానీ, రాజులతో ఏదైనా ఒక సంబంధాన్ని చేసుకునేటప్పుడు కానీ ఇది రాయల్టీని సూచించేది. బంగారాన్ని ప్రజెంట్ చేసినప్పుడు ఏం తెలియజేస్తూ ఉంటున్నారంటే, ఇదిగో ఈయన రాజుగా అని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటున్నారు. అందుకనే క్రీస్తు పుట్టుక గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు హేరోదు రాజు వద్దకు వచ్చి ఏమన్నారు, ఇదిగో యూదా ఇశ్రాయేలుని పరిపాలించే రాజు ఎక్కడ పుట్టాడని చెప్పేసి అంటాడు. సో ఈ బంగారము దేనికి సాదృశ్యం అని అంటే యేసు క్రీస్తు రాజు అనేది చూపిస్తూ ఉంటుంది. రెండవ విషయము సాంబ్రాణి మనం పాత నిబంధనలు చూసినట్లయితే దీనిని దేవుని సన్నిధిలో వేసేవాళ్ళు, ధూపంగా వేసేవాళ్ళు. దేవుని ప్రసన్నతను, దేవుని సన్నిధిని సూచించేదిగా ఉంటుంది. రెండవది దేవుణ్ణి ఆరాధించటము, దేవుణ్ణి మహింపరచడాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. మూడవ విషయం ఏంటంటే క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ఒక ప్రీస్ట్గా, ఒక యాజకుడిగా మనకు బైబిల్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ యొక్క బహుమానాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మూడో బహుమానం మనం పరిశీలన చేసినట్టయితే బోళం కదా, బోళం. ఈ బోళము అనేది ఏంటి అని అంటే సుగంధము లాంటిది. అంటే ఈ రోజుల్లో మనం చెప్పాలంటే ఒక పర్ఫ్యూమ్ లాంటిది, ఒక మనిషి చనిపోయినప్పుడు వాడేటువంటిది. ఓకే, ఈ ఈ ఈ బహుమానాన్ని వాళ్ళు ఎందుకు ప్రజెంట్ చేశారు అనేది మనం ప్రశ్నించినట్లయితే ఇది క్రీస్తు యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మగ్దలేని మరియా వచ్చినప్పుడు సమాధి దగ్గరికి వాళ్ళు ఏం తీసుకొని వస్తారని సుగంధ ద్రవ్యాలను తీసుకొని వస్తారు, పర్ఫ్యూమ్స్ని తీసుకొని వస్తారు. అయితే ఇక్కడ ఈ యొక్క తూర్పు దేశ జ్ఞానులు తీసుకొచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇదిగో మనుషుల పాపాలను మోసుకొని పోయి సెలవులో చనిపోయే మనుషుల పాపాల యొక్క వెలంతా తీసుకొని శ్రమలు అనుభవించి చనిపోయేది ఎవరు అంటే ఇదిగో ఈ రాజు, ఈ క్రీస్తు అనేది చూపించడానికి 3 వాడటం జరిగింది. కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు దాంట్లోని మనము సిస్టమేటిక్గా మనం చదివి ఆలోచన చేసినప్పుడు మనకు దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది మనం గ్రహించగలం. అవి దేన్ని సూచిస్తూ ఉంటున్నాయి అనేది మనం గ్రహించగలం.